నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. నిర్వికల్ప, వికల్పములు లేనిది. వికల్పము అంటే భ్రాంతి. ఏ విధమైన వికారాలు భ్రాంతులు లేనిది అమ్మవారు. లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, మంచిని చెడుగాను చెడును మంచిగాను అనుకోవడమే భ్రాంతి. జ్ఞానస్వరూపము అమ్మవారు. భ్రాంతి లక్షణాలు అమ్మవారికి ఉండవు. వికల్పములు లేనిది అని ఈ నామానికి అర్థం. నిరాబాధ, బాధలు వ్యధలు లేనిది. అన్ని బాధలకు కారణాలు అవివేక, అజ్ఞాన, వికల్పాలు. ఇవి లేనిది కాబట్టి అమ్మవారు నిరాబాధ అని చెప్పబడింది. నిర్భేద, భేదము లేనిది. ఇతరమనేది ఉన్నప్పుడు భేదము వర్తిస్తుంది. మంచుకు, నీటికి, నీటి ఆవిరికి స్థితిలో భేదాలుండవచ్చునేమో గాని ఈ మూడింటిలో ఉండే పదార్థం ఒకటే. అలాంటిదే అమ్మవారు కూడా. భేదము లేనిది అని ఈ నామానికి అర్థం. భేదనాశిని, భేదములను పోగొట్టునది. వివిధ భాగాలుగాను స్వ పర భేదాలతోనూ ఉన్న ఈ సృష్టిని ఒక సమైక్య రూపంగా దర్శించగలిగే జ్ఞానాన్ని ప్రసాదించేది. భేద దృష్టిని పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిర్నాశ, నాశము లేనిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని తైత్తిరీయోపనిషత్తు చెబుతుంది. సత్యము, జ్ఞానము, అనంతము అనే మూడు లక్షణాలే పరబ్రహ్మ స్వరూపమైన అమ్మవారు. నిజమైన అస్తిత్వము కలిగినదే అమ్మవారు. మనము తెలుసుకుంటూ పోయి దేనియందు లీనమవుతామో అది జ్ఞానము. ఆద్యంతము లేక ఎల్లప్పుడూ ఉండటమే అనంతము. కాబట్టి అమ్మవారికి నాశ లక్షణం ఉండదు. ఆవిడ యందు ఈ సృష్టి స్థితి లయాలు వర్తిస్తాయి గాని ఆవిడకు ఉండవు. నాశము లేనిది అని ఈ నామానికి అర్థం. మృత్యుమథని, మృత్యుభావమును మృత్యువును పోగొట్టునది. చనిపోవడం కంటే చనిపోతామన్న భావమే అసలైన మృత్యు లక్షణం. పరీక్షిత్తు తాను మృతుడనవుతాను అని చెప్పినప్పుడు సుఖయోగి ముందు ఆ భావాన్ని మర్చిపో, ఇక మిగిలినదంతా అమృతత్వమే అన్నాడు. అలాగే ముందు మనలోని మృత్యుభావాన్ని మదనం చేస్తుంది అమ్మవారు. అటుపైన ఆత్మస్వరూపమైన మనకు మృత్యువు ఉండదు. పంచభూతాత్మికమైన దేహానికే ఉంటుంది అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. మృత్యుభావనను మృత్యువును పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. నిష్క్రియ, క్రియలు లేనిది. క్రియలు రెండు రకాలు, చేయవలసినవి, చేయకూడనివి. ఇవి మనకి ఉంటాయి. లేని వాటిని పొందడం కోసం చేసే పనులు మనకి ఉంటాయి. ఈ ప్రపంచమంతా తనలోంచే వచ్చినప్పుడు ఆ అమ్మవారు ప్రత్యేకంగా పొందాల్సినవి ఉండవు. కాబట్టి ఆమె నిష్క్రియ. నిష్పరిగ్రహ, స్వీకరణ, పరిజనాదులు లేనిది. పరిగ్రహము అంటే స్వీకరించడం, పరివారం, భార్య మొదలైన అర్థాలున్నాయి. మనకి, మన వారికి అని సంపదలు పోగు చేయడం వంటివి మనకి ఉంటాయి. ఇలాంటి కోరికలు, అవసరాలు అమ్మవారికి ఉండవు. అందువలన అమ్మవారు నిష్పరిగ్రహ అని చెప్పబడింది. గ్రహ అంటే పట్టుకోవడం, పరిగ్రహ అంటే గట్టిగా పట్టుకోవడం. మనసుకు ఉండే మొండి పట్టుదల, అభిప్రాయాలు మొదలైనవి మన అసలైన పరిజనలు. కాబట్టి మన మనసుకు అంటి ఉండే వీటిని తొలగించి మనల్ని సరిదిద్దుతుంది. స్వీకరించడం, పరిజనాదులు లేనిది అని ఈ నామానికి అర్థం. నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ. నిస్తులా నీల చికురా నిరపాయా నిరత్యజా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా. నిస్తుల, సాటి లేనిది. ఏ విధంగా, ఏ విషయంలో చూసినా అమ్మవారితో సమానమైన వారు లేరు. ప్రతి వారికి అవసరాలు, అవకాశాలు వేరుగా ఉంటాయి. అందువలన ఎదుటివారితో పోల్చుకోవడం అనే లక్షణాన్ని విడిచిపెట్టాలి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మన అర్హతను పెంచుకోవడమే మన సాధనగా తెలుసుకోవాలి. ఈ నిస్తుల నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల 15 నామాలు పంచదశాక్షరి మహావిద్యోపాసనకు సంబంధించినవి. నీలచికుర, చిక్కని, చక్కని, నల్లని ముంగురులు గలది. ముంగురులు అంటే ఉంగరాలు తిరిగిన నల్లని వత్తైన జుట్టు. చికురము అంటే ముంగురులు అని అర్థము. అమ్మవారి ముంగురులు
సహజ స్వభావ సిద్ధంగానే తుమ్మెద రెక్కల నల్లదనం, వంకరదనం, నునుపుదనం, చిక్కదనం, చక్కదనం కలిగి ఉన్నాయి. నిరపాయ, అపాయములు లేనిది. మనకు కలిగిన అపాయాలు ప్రమాదాలే తెలుస్తాయి కానీ తొలగిన అపాయాలు ప్రమాదాలు తెలియవు. అమ్మవారు వెనుక ఉండి తన సంతతిని రక్షించుకుంటూనే ఉంటుంది. అపాయం అంటే ఎడబాటు అని అర్థం కూడా ఉంది. అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు. అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగల్య బలం ఏ అపాయము రాకుండా చేసింది. నిరత్యయ, అతిక్రమింప వీలు లేనిది. అమ్మవారు సర్వాంతర్యామిని కాబట్టి వాయువు, సూర్యుడు, అగ్ని మొదలైన వారందరూ కూడా వారికి కేటాయించిన విధులను అమ్మవారి అనుజ్ఞతో నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారు మహారాజ్ఞి కాబట్టి ఆమె ఆజ్ఞను అతిక్రమింప వీలు లేదు అని తైత్తిరీయోపనిషత్తులో పేర్కొనబడినది. అత్యయము అనే పదానికి వినాశము లేదా అంతము అనే అర్థం కూడా ఉంది. అమ్మవారు అంతా వ్యాపించి అంతము లేని లక్షణము కలది. దుర్లభ, పొందసఖ్యము కానిది. మన ఊహలకు అందనిది, మాటలతో చెప్పలేనిది అమ్మవారు. ప్రవచనాలకు, నిర్వచనాలకు అందనిది. అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికే ఆవిడ అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత గాని అమ్మవారి దర్శన భాగ్యం పొందలేము. ఇది జన్మజన్మల సుకృత ఫలితంగా తెలుసుకోవాలి. చూచి తీరవలసినది అమ్మవారి విశ్వరూపం. కానీ గొప్ప సాధన, అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ చూడసఖ్యము కాని విశ్వరూపం అమ్మవారిది. సమీపించడం అంత సులభ సాధ్యం కానిది అమ్మవారు. దుర్గమ, గమింపసఖ్యము గానిది. గమము అంటే ప్రయాణము లేదా త్రోవ, మార్గము, దాటడము అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ లౌకిక జీవన విధానములో మనము అనుసరించే పద్ధతులకు అందనిది. ఇది ఒక అర్థం. ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖత్వం అనే ప్రయాణం ద్వారా అమ్మవారిని పొందవచ్చు. దుర్గం అంటే పెద్ద కోట అనే అర్థం కూడా ఉంది. పెద్ద కోటలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి దుర్గమ. దుర్గ అంటే దుర్గాదేవి. దుర్గముడు అనే రాక్షసుని చంపడం వలన అమ్మవారికి దుర్గ అని పేరు వచ్చింది. మనలోని చెడ్డ స్వభావాలను పోగొట్టి కష్టమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు మనలోని శక్తి స్వరూపినిగా అమ్మవారు మనలను ఆదుకుంటుంది. దుర్గలు మొత్తం 9 మంది ఉంటారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిద. ఈ 9 మందిని నవదుర్గలు అంటారు. 9 సంవత్సరాల వయసు గల బాలరూపములోని అమ్మవారు కుమారీ దుర్గ అని పిలువబడుతుంది. ఈ దుర్గాదేవి బీజాక్షరం ధూమ్. దుఃఖహంత్రి, దుఃఖములను తొలగించున్నది. మనకు కలిగే కష్టాన్ని దుఃఖము అంటారు. దీపం వెలిగిస్తే చీకటి దానంతట అదే పోతుంది. అలాగే అమ్మవారి సాన్నిధ్యంలో అజ్ఞానము, దుఃఖములు రెండూ దూరమవుతాయి. సుఖప్రద, సుఖములను ఇచ్చునది. ఖం అంటే సంస్కృతంలో ఆకాశము లేదా చోటు అని అర్థం. వ్యక్తుల మధ్య ఉండే ఈ చోటు అంటే పరిస్థితులు. సు అంటే మంచిగా ఉంటే సుఖం, దు అంటే చెడ్డగా ఉంటే దుఃఖం అని తెలుసుకోవాలి. మన ప్రవర్తన బట్టి సుఖం, దుఃఖం ఉంటాయి. అమ్మవారు మన ప్రవర్తనలోని లోపాలను సరిచేసి మనకు సుఖాలను ఇస్తుంది. నిస్తులా నీల చికురా నిరపాయ నిరత్యజ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రద. దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధికవర్జిత. దుష్టదూర, దుష్టత్వము అంటనిది, దుష్టులకు అందనిది. అమ్మవారి గాలి సోకితే దుష్టత్వం దూరమై దుష్టులు పారిపోతారు. అమ్మవారి గాలి సోకాలంటే అమ్మవారిని స్మరించాలి. ఆమె ఆశించే, నిర్దేశించే కట్టుబాట్లను కట్టుదిట్టంగా ఆచరించాలి. దురాచార శమని, చెడు నడవడికను పోగొట్టునది. దురాచారము అంటే చెడ్డ అలవాట్లు, వ్యసనాలు. వీటిని మనం వదిలించుకోవడం చాలా కష్టం. అమ్మవారిని ఆశ్రయించిన వారికి అమ్మవారే వీటి నుండి విముక్తి కలిగిస్తుంది, సదాచార సంపన్నులుగా చేస్తుంది. దోషవర్జిత, దోషములచే విడిచిపెట్టబడింది. దోషములు అమ్మవారి దగ్గరికి చేరలేవు.
అమ్మవారికి ఎటువంటి దోషాలు అంటవు. దోషములు లేనివారు అంటూ ఎవరూ ఉండరు. ఏ చిన్న దోషము ఉన్నా సరే వాటి నుంచి విముక్తి కోసం అమ్మవారి పాదాలను ఆశ్రయించవలసిందే. సర్వజ్ఞ, అన్నిటినీ తెలిసింది. అమ్మవారికి తెలియని విషయం లేదు. అన్నీ తెలిసిన సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. దేశ కాల జ్ఞానం తెలుసు. అందుకే ఆవిడ సర్వజ్ఞ. సాంద్ర కరుణ, గొప్ప దయగలది. కారుణ్యం రూపం ధరించి అమ్మవారైంది. ఘనీభవించిన కరుణారసం అమ్మవారు అని అర్థం. అమ్మవారి కారుణ్యాన్ని వర్ణించడం గొప్ప గొప్ప విద్వాంసులకు కూడా కష్టమైన పని. కారుణ్య స్వరూపము మాతృమూర్తి అయితే అది అమ్మవారు. సమానాధిక వర్జిత, ఎక్కువ తక్కువ భేదాలచే విడవబడినది అనగా ఎక్కువవారు తక్కువవారు లేనిది. అమ్మవారికి అందరూ సమానులే. అందుకని సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. అమ్మవారితో సమానమైన వారు, అమ్మవారి కంటే అధికులు ఎవ్వరూ లేరు. అందుకని అమ్మవారు సమానాధిక వర్జిత అని పిలువబడుతుంది. దుష్టదూరా దురాచార శమనీ దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్జిత